హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె గడ్డాన్ని పైకి లేపి, ఏమైంది మీరా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. మీరా అతన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, నాకు చాలా భయంగా ఉంది అభి. ఈరోజు నువ్వు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అనురాగం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? అభి నవ్వుతూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. హెయిర్ డ్రైయర్ని తీసుకుని ఆమె తడి జుట్టును డ్రై చేస్తూ ఎంతో ప్రేమగా, పిచ్చి మీరా, ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేక తప్పు చేశాను. కానీ ఇకపై నీకు, మన బిడ్డకు ఏ కష్టం రానియను. ప్రతి క్షణం నీ పక్కనే ఉండి నిన్ను ఇలాగే చూసుకుంటాను. ఇది నా ప్రామిస్. అభి మాటలకు మీరా మనసు కాస్త తేలికపడింది. తన భర్త మీద ఉన్న నమ్మకం రెట్టింపైంది. అదే సమయంలో నిర్మలా గారు భోజనం పట్టుకుని గదిలోకి వచ్చారు. తన కొడుకు కోడలు అంత అన్యోన్యంగా ఉండడం చూసి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. భోజనం అక్కడ పెట్టి వాళ్ళిద్దరిని మురిపెంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయారు. ఇక అభి ప్లేట్ తీసుకుని ఒక్కో ముద్దను ఎంతో ప్రేమగా మీరాకు తినిపించడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు ఆకలితో కాకపోయినా ప్రేమ కోసం అలమటించిన మీరాకు ఆ ముద్దలు అమృతంలా అనిపించాయి. తను కూడా తిరిగి అభికి తినిపిస్తుంది. భోజనం పూర్తయ్యాక మీరాను గదిలోనే కాసేపు మెల్లగా వాక్ చేయించాడు అభి. ఇక ఆ తర్వాత ఆమె టాబ్లెట్స్ కూడా వేయించి మీరా పడుకున్నాక తను వెళ్ళాలని లేచి నిలబడ్డాడు. కానీ మీరా అతని చేయి పట్టుకుని ఆపేసింది. ఆమె కళ్ళల్లోని ఏదో తెలియని భయం, ఇంకాస్త ప్రేమ కావాలన్న తపన. వెళ్ళొద్దు అభి, నా పక్కనే ఉండు. అభి నవ్వుతూ ఆమె పక్కనే పడుకుని తన చేతిని ఆమె తల కింద ఆనించి తన దగ్గరకు లాక్కున్నాడు. మీరా అతని కళ్ళల్లోకి చూస్తూ అభి పెదవులను తన పెదవులతో అందుకుంది. చాలాసేపు సాగిన ఆ గాఢమైన ముద్దు మత్తులో ఇద్దరు పూర్తిగా లోకాన్ని మర్చిపోయారు. అభి మెల్లగా ఆమె పెదవులను వదిలి, మీరా ఇప్పటికే చాలా టైం అయింది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. కానీ మీరా మాత్రం అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లతో, అభి నువ్వు నాకు కావాలి. ఈ రాత్రి నీ కౌగిలిలో నన్ను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. మీరా తన సాహిత్యాన్ని కోరుకుంటుందని అభికి అర్థమైంది. కానీ ఒక భర్తగా, కాబోయే తండ్రిగా తన భార్య ఆరోగ్యం, కడుపులోని బిడ్డ క్షేమం అతనికి ముఖ్యం. అభి, మీరా నీ మనసు నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు 8వ నెలలో ఉన్నావు. ఈ సమయంలో మనం కలవడం నీకు, బేబీకి మంచిదో కాదో నాకు తెలియదు. ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే అని అంటూ అభి వెంటనే తన ఫోన్ తీసి వాళ్ళ గైనకాలజిస్ట్కు కాల్ చేశాడు. డాక్టర్, అభి మీరా హెల్త్ కండిషన్ పూర్తిగా పర్ఫెక్ట్గా ఉంది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. ఈ సమయంలో మీరు దగ్గరవడం వల్ల మీరాకు శారీరకమైన ఒత్తిడి తగ్గి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాకపోతే తనపై ఎలాంటి ప్రెజర్ లేకుండా చాలా సున్నితంగా చూసుకోండి. డాక్టర్ మాటలు విన్న తర్వాత అభి ముఖంలో ఒక వెలుగొచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మీరా వైపు తిరిగి ఒక కొంటె నవ్వు నవ్వాడు. ఆ నవ్వులోని అర్థం గ్రహించిన మీరా సిగ్గుతో అభి గుండెల్లో ఒదిగిపోయింది. మీరా ముఖాన్ని ఎంతో ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ప్రొసీడ్ అవుదామా మరి అని అడిగాడు. ఆ మాటలోని అర్థం
తెలుసుకున్న మీరా సిగ్గుతో కళ్ళు కిందకి వంచేసింది. అభి ఆమె చేతి నిండా ఉన్న గాజులను చూస్తూ ఆ సవ్వడి వింటూ ఆమె అరచేతులపై ఎంతో ప్రేమగా ముద్దులు కురిపించాడు. అప్పటికే మీరా ఫేస్ ఎర్రటి కలువ పువ్వులా మారిపోయింది. అభి ఆమెను తన ఒడిలోకి చేర్చుకున్నాడు. వెనుక నుండి హత్తుకొని తన పెదవులతో ఆమె మెడపై సున్నితంగా రాస్తూ మైమరిపిస్తూ తన చేతులతో మీరా ఎత్తైన పరువాలను ఎంతో మృదువుగా తడుముతూ మీరా శ్వాస వేగం పెరుగుతుండగా ఆమె టీషర్ట్ను ఎంతో స్మూత్గా తొలగించాడు. ఆమె తెల్లని శరీరం ఆ గది వెలుతురులో నున్నని వీపు పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది. అభి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె ఇన్నర్ని కూడా తీసేసి తన వీపుపై అభి పెదవులతో ముద్దుల వర్షం కురిపించాడు. ఆ స్పర్శకు మీరాకు ఒళ్ళంతా పులకరించిపోయింది. అభి ఎంతో జాగ్రత్తగా ఆమెను బెడ్ మీదకు చేర్చి తల నుండి కాలిగోటు వరకు ప్రతి అంగుళాన్ని తడిముద్దులతో తడిపేశాడు. మీరా ప్రేమతో అభిని గట్టిగా హత్తుకుంది. ఆ గదిలో మీరా చేతుల సవ్వడి ఆ నిశ్శబ్దంలో ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తూ అభిని మరింత ప్రేరేపించింది. ఆమె శరీరంలోని ప్రతి అణువును ఆస్వాదిస్తూ ఎంతో సున్నితంగా శుతిమెత్తగా మీరాపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఆమెను తనలో లీనం చేసుకున్నాడు. మీరాకి కొంత నొప్పి కలిగినా కానీ అభి చూపిస్తున్న ప్రేమకు అది కూడా నెమ్మదిగా మాయమైపోయింది. ఇక మీరా ముఖంలో ఇన్నాళ్ల తరువాత ఒక రకమైన తృప్తి, ప్రశాంతత కనిపిస్తున్నాయి. అలసిన దేహంతో ఉన్న మీరా నుదుటిపై అభి ఎంతో ప్రేమగా ముద్దు పెట్టి గట్టిగా హత్తుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. అలా తెలియకుండానే వారమంతా కనురెప్పపాటులో గడిచిపోయింది. అభి మీరాల మధ్య ప్రేమ చిగురిస్తుంటే ఇటు అశోక్ మరియు ఇషికాల పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడింది. ఇల్లంతా పెళ్లి సందడి మొదలైంది. అశోక్, ఇషిక కలిసి షాపింగ్లో మునిగిపోయారు. ఇషికాకి ఏం కావాలో అన్నీ అశోక్ సెలక్షన్ ప్రకారం చూసుకుంటూ దాదాపు షాపింగ్ మొత్తం పూర్తి చేసేస్తారు. అన్ని రకాల పట్టు చీరలు, నగలు షాపింగ్ పూర్తయ్యాక ఇషిక ఒక గోల్డ్ రింగ్ సెలెక్ట్ చేసుకుంది. అది చూసి అశోక్ వెంటనే తన కార్డ్ తీసి బిల్ కట్టబోయాడు. కానీ ఇషిక వెంటనే అశోక్ చేతిని పట్టుకొని ఆపేసింది. వద్దు సార్, ఇది నేను కడతాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి తను దాచుకున్న డబ్బులు తీసి బిల్ కౌంటర్లో ఇచ్చింది. తను జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు పొదుపు చేసుకున్న ఆ చిన్న మొత్తం ఆమెకు ఎంతో విలువైంది. కానీ అది అశోక్కి నచ్చలేదు. ఇషిక బిల్ కట్టేసి నవ్వుతూ వచ్చేసరికి అశోక్ ఆమెను కొరకరా చూస్తూ వెళ్ళి కార్లో కూర్చున్నాడు. అప్పటికే యమునా గారు ఇషికాతో కార్ దగ్గరకు వచ్చి, ఎందుకమ్మా ఇషి, అది వాడు కట్టేవాడు కదా. ఇషిక చిన్నగా నవ్వుతూ, లేదాంటీ, నా కోసం అశోక్ సార్ చాలా చేశారు, కానీ నా తరపు నుంచి నేనెప్పుడు ఆయనకు ఏమీ ఇవ్వలేదు అంటూ చేతిలో ఉన్న గోల్డ్ రింగ్ని చూస్తూ, ఇది నేను పెళ్లి రోజున ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను, ఇది నా ఆశ అని చెబుతుంది. ఆ మాటలు వినగానే కారులో సీరియస్గా కూర్చున్న అశోక్ పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరుస్తుంది. ఇక యమునా గారు నవ్వుతూ ప్రేమగా ఇషిక తల నిమురుతూ మాధవ్ గారితో కలిసి కారులో కూర్చుంటారు. ఇషిక కూడా కార్ డోర్ తెరిచి లోపల కూర్చుంటుంది. అశోక్ మాత్రం స్టీరింగ్ పట్టుకొని రోడ్ వైపు సీరియస్గా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపటికి అందరూ కలిసి ఒక మంచి లగ్జరీ రెస్టారెంట్ దగ్గర ఆగారు. అందరూ కలిసి లోపలికి వెళ్ళి కూర్చున్నాక మాధవ్ గారు మెనూ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు.
అశోక్ కోపం పోగొట్టాలని ఇషిక టేబుల్ కింద మెల్లగా తన కాలిని అశోక్ కాలికి తగిలిస్తూ అతన్ని కళ్ళతోనే క్యూట్గా సారీ అని అడుగుతుంది. అశోక్కి లోపల నవ్వు వస్తున్నా బలవంతంగా ఫేస్ని సీరియస్గా పెట్టుకుంటాడు. ఇక ఇషిక మూతి తిప్పుకొని తినడంలో పడిపోతుంది. భోజనం కూడా అయిపోయాక కారు ఎక్కుతారు అందరూ. కొద్దిసేపటి తరువాత కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగుతుంది. ఇషిక విండో నుంచి బయటకు చూసి ఆ బోర్డును చదువుతుంది. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్. అందరూ లోపలికి వెళతారు. లోపల చాలా రకాల వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్స్ ఉంటాయి. గోల్డ్ ప్రింట్, ఎంబాస్ డిజైన్, రాయల్ స్టైల్, ట్రెడిషనల్ స్టైల్ కార్డ్స్ చూపిస్తారు. అశోక్ ఒక్కొక్కటిగా చూస్తూ ఒక కార్డ్ దగ్గర ఆగిపోతాడు. అది చాలా ఎలిగెంట్ డిజైన్, రాయల్ లుక్ ఉన్న కార్డ్. సార్, ఇది మా దగ్గర ఉన్న హై కాస్ట్ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ అని సేల్స్ మ్యాన్ చెప్తాడు. అశోక్ కార్డ్ తీసుకుని ఇదే ఫైనల్ అని అంటాడు.